వెల్కమ్ టు దుర్గా కిచెన్. టుడే స్పెషల్ నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. సరే, చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. అది నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా చేప ముక్కలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లో వేసుకొని అందులో కొంచెం పసుపు, కారం, సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో కొన్ని ఆవాలు వేసి ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా అందులో వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం సాల్టు, పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత టమాటాలను కూడా పేస్ట్ చేసి పెట్టుకొని ఆ పేస్ట్ని కూడా ఈ మగ్గుతున్న ఆనియన్ పేస్ట్లో వేసుకోవాలి. ఈ మగ్గుతున్న టమాటా పేస్ట్లో కొంచెం కారము, ఫిష్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత చింతపండు వాటర్ కూడా పోసుకొని తర్వాత చేప ముక్కలు వేసుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం ధనియాలు, జీలకర్ర, ఒక 4 రెబ్బలు వెల్లుల్లి కూడా వేసుకొని పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ని కూడా ఆ ఉడుకుతున్న చేపల పులుసులో వేసేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. కొంచెం పులుసు దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు మనం కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం సేపు ఉడకనిచ్చి ఆఫ్ చేసేసుకోవడం. అంతే, ఇప్పుడు ఎంతో రుచికరమైన నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది. మా చేపల పులుసు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం